సో గాయస్ ఇంకా ఇవైతే 5 స్టార్ చాక్లెట్స్. ఆమెకైతే ఇంకా సెట్ అయి మొత్తం పెట్టేసిన తర్వాత లిప్స్టిక్ పెట్టుకోవాలి. లిప్స్టిక్ పార్టీ లేదా పుష్ప అంటున్నారు డాడీ. గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఆర్టిలర్స్ రాయవచ్చు కదా అని చెప్తాం అమ్మ వాళ్ళకి. వీడు వచ్చేసిండు, నాశనం చేస్తారు. నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఆంటీ చూడండి అట్లా చూస్తున్నారు వెనకాల. వస్తున్నాయి కదా, నేను రెడీ చేసి రెడీ అయితే లేకపోతే లేదు. చూడండి గాజులు ఎట్టేసిందో చూడండి. ఇది సో గాయస్ ఇంకా ఇవైతే 5 స్టార్ చాక్లెట్స్ అండి. ఇంక ఇదైతే నార్మల్ చాక్లెట్స్ టీచర్స్ పంచడానికి. ఇంకా ఇవి టీచర్స్కి ఇవి. ఇంకా ఇదైతే బూందీ లడ్డు టీచర్స్కి ప్యాకింగ్ చేస్తున్నారు మమ్మీ. చూడండి ఇంకా ఇలా కవర్లో వేసేసుకొని ఒక చాక్లెట్, ఇంకా అలానే లడ్డు. కొద్ది అమ్మా టీచర్ వాళ్ళకి ఫ్రెండ్స్, ఇదైతే క్లాస్ ఫ్రెండ్స్కి, ఇదైతే ఆయమ్మ వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా మా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీ. సో గాయస్ ఇంకా చాక్లెట్లన్నీ ప్యాకింగ్ అయితే చేసేసినాం అనమాట. లడ్డు మిక్చర్ 5 స్టార్, ఇంకా ఇవైతే టీచర్స్కి ఇవ్వడానికి అనమాట. ఇంకా మామూలు పిల్లలకైతే 5 స్టార్ చాక్లెట్ ఒకటి, ఇంకా ఇది వచ్చేసి స్కూల్లో పంచడానికి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు గైస్, అందరు బాగున్నారా? ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే నేను టీ చేసుకున్నాను, తాగుతున్నాను ఫ్రెండ్స్. నేను అయితే టీ కాఫీ తాగారా లేదా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా మా పాప బర్త్డే. ఇప్పుడైతే ఇంకా పొల్లు అయి మొత్తం రెడీ చేశాను. ఇంకా ఆమెకైతే ఇంకా సెట్ అయి మొత్తం పెట్టేసిన తర్వాత లిప్స్టిక్ పెట్టుకోవాలి. లిప్స్టిక్ ఒకటేమో అద్దంలో, ఒకటైతే మామూలుగా, రెండు కనబడుతుంది ఏంటి అని మళ్ళీ మీరు నాకు అడిగారు. చూపి, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రియల్గా చూపి. ఒక కన్ను బాగా వచ్చింది, ఇంకో కన్ను డిఫరెంట్గా వచ్చింది. అంటే నువ్వు మనిషి డిఫరెంట్ అనమాట. నేను వెళ్ళాలి, మీ నాయనమ్మ అరిచింది, వెళ్ళాలి, తొందర రెడీ అవ్వు. సో అందరూ నా బర్త్డేకి విష్ చేయండి. ఈరోజు నా బర్త్డే అనమాట. ఇంకా ఇవైతే ఉంది కదా, ఆర్డర్ చేసింది కదా ఆన్లైన్లో, దీని మీద ఇంకా వేసుకుంటున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ కాంబినేషన్? బాగుంది కదా ఈ డ్రెస్ మీద. చాక్లెట్ दवे पैसे दे रहा है इसी. इसका नारा उसका मत देना, पार्टी देना, पार्टी देना पुष्पा. बड़ी के बाद दे देना, पैसे कमा देना. పార్టీ లేదా పుష్ప అంటున్నారు డాడీ. केवदी चॉकलेट इंजन नहीं मार सके.
గాయస్ ఇంకా ఎలా ఉంది నా డ్రెస్ కామెంట్ చేసేది. ఉన్న చాక్లెట్ ఇంత సగం నాకే పెట్టాడు డాడీ. షుగర్ ఉందిగా, షుగర్ అంకుల్ షుగర్ అంకుల్ ఇవ్వాలి కదా. అందరూ ఇంకా మా పాప బర్త్డే కదా, అందరూ విష్ చేయండి ఫ్రెండ్. ఇంకా మనం ఉన్న దాంట్లోనే చిన్న బుడ్డి కేక్ కటింగ్ చేస్తాం సాయంత్రం, అది కూడా చూపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి, టైం అయితే 8 అయింది. రెడీ చేయండి చూడండి గాయ్స్, లేట్కి వెళ్ళాను ఫ్రెండ్. ఆర్టీ లవర్స్ రహీం తాహెరా. అయ్యా గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఆర్టీ లవర్స్ రాయవచ్చు కదా అని చెప్తా ఉంటాడు. చెప్తావా లేవా? సిగ్గేస్తుంది డాడీకి, కావాలేవా? సిగ్గేస్తుంది డాడీ. డాడీకి. ఓకే గైస్, బ్లాగ్ కంటిన్యూ. ఫ్రెండ్స్ షాప్ దగ్గరికి ఇవైతే స్కూల్కి తీసుకెళ్ళడానికి అనమాట, టీచర్స్కి మిక్చర్ లడ్డు. ఇంకా ఇది మీకు తెలిసిందే కదా, 5 స్టార్ చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మా తమ్ముడు నా కొడుకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు గైస్, విష్ కూడా చేయలేదు బర్త్డే రోజు. ఇంకా ఇవి చాక్లెట్స్ ఆయమ్మలకి వాళ్ళకి పంచడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే క్లాస్ ఫ్రెండ్స్కు, ఇదైతే టీచర్స్కు, ఇది ఆయమ్మ వాళ్ళకి. వీడు వచ్చేసిండు, నాశనం చేస్తారు. నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు లేట్ అయిపోయింది. అత్తయ్య అరిసిద్ది. బనీని వేసుకొని చూడండి, అక్క పుట్టినరోజు అని. ఏం గిఫ్ట్ ఇస్తావు తమ్ముడు, బర్త్డే కదా. స్కూల్కి అయితే 3 బాక్స్ పంపిస్తున్నాను. చూడండి, మరి స్కూల్లో ఏం పంచలేదా అనుకుంటారు కదా. ఓకే, ఇంకా చాలులే మమ్మీ, చిప్ పడదు అది. స్కూల్ వాళ్ళకి మరి వాళ్ళు ఏమి ఇయ్యరు. మా సంతోషం కోసం అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు అది ఇస్తారు, వీళ్ళు ఇది ఇస్తారు, వాళ్ళు ఇస్తేనే ఇవ్వాలి అని అనుకోకూడదు. మన సంతోషం చూసుకోవాలి. వాళ్ళే ఇవ్వాలి, మేమే ఇవ్వాలని అలా ఉండకూడదు ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఇవ్వాలి. ఎట్లున్నాం గాయస్ కామెంట్ చేయండి. గాయస్ ఇంకా నేనైతే రెడీ అయితే అయిపోయినా అనమాట. ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, చాక్లెట్స్ పంచి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేస్తాను. ఎలా ఉంది నా గెటప్, అంటే నా డ్రెస్, ఇంకా అలానే హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్ కామెంట్ చేసేయండి, అలానే విష్ చేయండి గాయస్. సో గాయస్ ఇంకా ఇప్పుడైతే నాయనమ్మ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. నాయనమ్మకి చాక్లెట్ ఇచ్చి మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఆంటీ చూడండి ఎట్లా చూస్తున్నారు వెనకాల. అంటే ఏంది ఇంత వెరైటీగా ఏడిపోతున్నారు అంటే స్టైల్గా వీడియో తీసుకుంటూ పోతున్నా కదా, అది అదొక స్టైల్ తగ్గేది. ఇంకా నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నాను, ఆన్ ది వేలో ఉన్నా. తాత సో గాయస్ ఇంకా మమ్మీ అయితే కొత్తిమీర పొది కరివేపాకు అయితే కట్ చేస్తున్నారు అనమాట. చూడండి, పలావ్, చికెన్ కర్రీ, సాంబార్, ఈ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూస్తాను. ఇంకా అది మధ్యలో మీరు గర్గా మాకండి. ఇంకా ఇవైతే చేస్తున్నారు మమ్మీ. పుదీనా వాళ్ళు చేశారు, ఇదైతే తుంచేసాను. ఇది కూడా సో గాయస్ ఇంకా జడ అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయింది కరెక్ట్గా. ఇంకా కేక్ కటింగ్ చేయాలి 7కి అలాగా. ఇంకా జడ వేయించుకుంటున్నాను. ఇది అయితే వేరే డ్రెస్ అనమాట, ఇది వేరే బర్త్డే డ్రెస్ సాయంత్రం పూట. ఇది కూడా మమ్మీనే ఉన్నారు. ఎట్లుందో కామెంట్ చేసేయండి. మొత్తం రెడీ అయిపోతుంది చూసాను. ఇంకా జడ అయితే వేయించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇట్లా పూలు పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయి చూడండి పూలు. ఇవ్వండి గాయ్స్, మస్తున్నాయి కదా. ఇది పొద్దున బాగున్నాయి పూలు ఫ్రెష్గా. ఇంకా జడ వేసుకొని పెట్టుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా
ఫ్రెండ్ బర్త్డే, అందరు విష్ చేయండి. ఇంకా తనైతే రెడీ అవుతుంది, కేక్ కటింగ్ అయితే చేస్తాడు. కేక్ కూడా ఇక్కడ రెడీగా ఉంది గాయస్. డిజైన్ కూడా అదే బెలూన్స్ కూడా పెట్టేశాము. సాహితి నీకు కూడా పడతారా? పూ పెట్టిద్దంటారా మమ్మీ. సో గాయస్ ఇంకా రెడీ అయితే అయిపోయినాను. చెవులీలు బాగున్నాయి కదా. ఏంది గాయస్ ఇటు పెట్టుకుంటే చంపుతుంది మా అమ్మమ్మ నన్ను తలెత్తి. అమ్మ జారింది అది. ఇట్లా ఉండాలి మా ఆంటీలు అంతా. వెరైటీగా ఉంది అది పెట్టేది. గాజులు వేస్తుంది గాయస్. రెడీ చేస్తే రెడీ అయితే లేకపోతే లేదు. చూడండి గాజులు ఎట్టేసిందో చూడండి. ఇది గాజులు వేసే స్టైల్. ఇది చూడండి చూడండి చూడండి. ఇదేమో ఇట్టేసింది, ఇదేమో ఇట్టేసింది. ఏం లేదు ఎట్టిస్తుంది చూడండి. రివర్స్ చేసాను. వేసావు రివర్స్ వేసావు. లిప్స్టిక్ పెట్టుకున్నా, అయినా లిప్స్టిక్ పెట్టిందంట. లాలు ఏదో ఇచ్చిండు క్యారలు. సో గాయస్ మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు, లిప్స్టిక్ పెట్టుకోవడం కూడా రాదా, మమ్మీతో పెట్టించుకుంటుంది అని. నేను ఎంత పెద్దదాన్నైనా సరే మమ్మీకి చిన్నపిల్లనే అనమాట. ఇంకా చిన్నప్పుడైతే మమ్మీ ఇలా లిప్స్టిక్ పెట్టి ఆ లిప్స్టిక్ కళ్ళపైన ఇలా చేత్తో తీసుకొని రాసేవారు. ఇప్పుడు కూడా చూడండి మమ్మీ, ఇప్పుడు నేను ఇంత పెద్దదాన్నైనా కూడా మమ్మీయే తయారు చేస్తారనమాట నాకు. ఇప్పుడు కూడా చెల్లి అయితే తను రెడీ అయ్యిద్ది, కానీ నాకు మమ్మీ తయారు చేసే వరకు ఎప్పుడు తయారవ్వను. నాకు తయారవ్వడం కూడా రాదనమాట. ఏమున్నా మమ్మీయే చూసుకుంటారు నాకు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది ఉన్నారు మమ్మీ రెడీ చేసే వరకు రెడీ అవ్వని వాళ్ళు కామెంట్ చేసేయండి. నేనైతే అంతే గాయస్, మమ్మీ రెడీ చేసే వరకు రెడీ అవ్వను అనమాట. మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు కదా మనిషి పెరిగిన లిప్స్టిక్ పెట్టుకోవడం రాదా అది ఇది అని చెప్పేసి. అందుకని నేనైతే చెప్తున్నాను, మనం పెద్దోళ్ళు అనుకుంటాం కానీ మన పేరెంట్స్కి ఎప్పుడు మనం చిన్నపిల్లలమే. మనం ఎంత ఎదిగినా కూడా వాళ్ళు చిన్నపిల్లలకే చూసుకుంటారు మమ్మల్ని గారాబంగా. బాలు జడ ఓ బాలు జడ పాము జడ అంటాడు చూడండి మన సాహితీ జడ. సో ఇంకా సాహితీ పువ్వు పెడుతుంది అనమాట మమ్మీ. బాగుంది కదా, కానీ మరీ సమయపోయింది సాహితీ జడ. అవును పొద్దున్న వేసాను, మధ్యాహ్నం సాహితీ జడ. మరి పలసలేదు, ఇంత మందం ఉండేది సాహిత్య ముందు వచ్చి జడ నేనే వేసేదాన్ని. ఈరోజు వేస్తే నాకే ఏడుపుతుంది. ఏంటి బారు జడ అసలు ఏంది ఇలా అయిపోయింది ఏంటని అయితే ఎక్స్ప్రెషన్ చూడండి సాహితీ. అవును గాయ, సాహితీ జుట్టుకి దిష్టి తగిలింది అనుకుంటా. చూడండి అసలు ఎంత బారుగా ఎంత లావుగా ఉండే జుట్టు అసలు సన్నగా అయిపోయింది అనమాట. చూడండి మొత్తం ఊడిపోతుంది. ఓయ్ ఓయ్ ఫ్రెండ్ గాయ్స్ రెడీ అవుతున్నాను. ఇంకా మమ్మ కూడా గాజులు వేసుకుంటుంది. సేమ్ సో గాయస్ ఇంకా ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. నేహాలాలు పొలావు తింటారని చెప్పేసి వాళ్ళ కోసం కొంచెం అన్నం అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా అలానే నా డ్రెస్ చూపించడానికి వెళ్ళి వస్తాను. ఎలా ఉంది నా డ్రెస్ కామెంట్ చేసేయండి. చెవులీలు అయితే మస్తు నచ్చినాయి నాకు, చెవులీలు ఇంకా మాంటి. ఇది గాయస్ ఇట్లా రెడీ అయినాను. సో గాయస్ తీయడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా మా అత్తోళ్ళ ఇంటికి అయితే పోతున్నాం అనమాట. మా లాలు బాబాకి అన్నం తీయడానికి. ఈ పిల్లలు ఇంకా తోక, ఈ తోక వాళ్ళు కోక బాగున్నారు. जा नेहा तू साथ जा. किवी आता है दिग्गे, किवी आता है गोला करता दिखे. किवी मार डालती हूँ बेटा, गोड़वा नहीं करना. किवी तल्ली
बाद में डालती माम, बाद में डालती. షోతే జబే చూడండి ఫ్రెండ్స్, నా మీద ఎక్కుతున్నాడు. बाद में పుట్టినరోజు होगे बाद केक भी मम्मा डालती, 2 डालती बेटे. గొడవ नहीं करना, मम्मा को सताते नहीं. ఫ్రెండ్స్ ఎంత గొడవ చేస్తున్నారు. నై కన్నా బేట వేసా, నై కన్నా బేట ఏంటంట సో గైస్ కేక్ అయితే ఒకళ్ళకి పంచుతున్నాం. సో గాయస్ ఇంకా ఇది వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా బర్త్డే వ్లాగ్ ఎలా జరిగింది ఏందని చెప్పేసి అనమాట. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే కిసిక్ అని చెప్పేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు పాటకి. లాలు గాడు అయితే మస్తు చేస్తున్నాడు అనమాట డ్యాన్స్. ఇక్కడ మీరు అనుకోవచ్చు కేక్ కటింగ్ అయింది వీడియోలో లేదేందని చెప్పేసి. కేక్ కటింగ్ వీడియో అయితే సపరేట్ అయితే ఉందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, వాళ్ళు వెళ్ళి చూసేయండి. అలానే లైక్ కూడా చేసేయండి వీడియోకి. ఇంక ఇది వచ్చేసి నార్మల్ వ్లాగ్ అనమాట బర్త్డేది. సో ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే కేక్ అయితే తింటున్నారు. మమ్మీ అయితే పీసెస్ వేసిస్తున్నారు పిల్లలకి ప్లేట్లో. ఇంకా కేక్ అయితే 2 కేజీలు అయితే ఆర్డర్ అయితే ఇచ్చినాం అనమాట. డిజైన్ చూపిస్తే ఇంకా ఆ డిజైన్లో అయితే చేసి ఇచ్చినారు. ఇంకా మా సోను అన్నయ్య అయితే ఆర్డర్ ఇమ్మంటే ఆర్డర్ ఇచ్చినారు. కేక్ అయితే టేస్ట్ మస్తు ఉంది గాయస్. కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా పిల్లలు కూడా కేక్ తినేసినారు. ఇంకా డ్యాన్సెస్ అయితే వేస్తున్నారు పాటలు పెట్టుకొని. ఇంకా సాహితీ అయితే ఇంటికి అయితే వెళ్తుందంట. ఇంకా మమ్మీ అయితే సాహితీకి అయితే బాక్స్లో అయితే కేక్ అయితే వేస్తుంది. ఇంక ఈరోజు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం గాయస్. బాగుంది బర్త్డే సెలబ్రేషన్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. బాయ్, టేక్ కేర్.